షేక్పేట్ నందగిరి హిల్స్ లోని నెట్ వెంచర్స్ నిర్మాణాలపై సమగ్ర దర్యాప్తు చేసి 2 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది హైకోర్టు. ఇందులో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అమ్రపాలి వివరణ కూడా తీసుకోవాలని సూచించింది. అప్పటి వరకు నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పింది. తదుపరి విచారణ అక్టోబర్ 6కు వాయిదా వేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని నందగిరి హిల్స్ లో 12 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తోంది నెట్ వెంచర్స్. 2013లో ఈ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే తర్వాత ఫ్లోర్ల సంఖ్య పెంచారు. దీనిపై నందగిరి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లోర్ల సంఖ్య పెంచి బిల్డింగ్లు నిర్మిస్తున్నారని, ఫైర్, ఎయిర్పోర్ట్ అథారిటీల నుంచి ఎన్ఓసీ కూడా లేదని పిటిషన్లో తెలిపారు. దీనిపై గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందని, విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సమగ్ర దర్యాప్తుకు మున్సిపల్ శాఖను ఆదేశించింది.